హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఎలా బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేను వచ్చేసి మీ శివకుమారిని. ఈరోజు శుక్రవారం రోజు పూజ చేద్దామని చెట్టుకి బాగా మల్లెపూలు పూసాయండి. మల్లెపూలన్నీ కోసుకొచ్చి అల్లి దేవుడికి పెట్టడంలో అదొక ప్రశాంతత అండి. అన్నీ నా చేత్తోటి కోసుకొచ్చి అన్నీ నా చేత్తోటి అల్లి, కొంతమంది మొన్న పూలు అల్లింది వీడియో పెడితే అంత స్పీడ్గా పూలు బాగా అల్లుతున్నావు, ఎలా అల్లుతారో కొంచెం మాకు చూపించరా అని అన్నారు. అందుకని చూపిస్తున్నాను. ఈ వీడియో చూసి నేర్చుకుంటారని అనుకుంటున్నాను. పూలు అల్లడంలో నాకు గొంతు రాసింది ఏమనుకోవద్దండి. ఇక్కడ వర్షం బాగా పడుతుంది. అవును, ఇది శుక్రవారం రోజు వీడియో తీశారు కదా, ఇప్పుడు ఎడుతున్నారు ఏందని అనుకోవద్దు. ఈ 2 రోజులు కొంచెం మాకు పొలాల్లో పనులు ఉన్నాయి. పొలాలకు వెళ్ళాము. జోరు వాన, మేము అంటే వరి నాట్లు వేస్తాం కదా, అది నారు పోసుకుంటా వాన అయ్యి కొంచెం లేట్ అయింది వీడియో పెట్టేదానికి. కరెంటు సరిగా ఉండక స్తంభాలు పడిపోయి వర్షం బాగా ఎక్కువ పడి గాలి వాతావరణం చాలా ఎక్కువగా ఉన్నిందండి. అందుకని చెప్పి నేను వీడియో పెట్టలేకపోయాను. అందుకని వీడియో లేట్గా పెడుతున్నానండి, ఏమనుకోవద్దు. మా పూలన్నీ అల్లేస్తున్నాను. అవి మీకోసమని లేట్గా అల్లుతో చూపిస్తున్నాను నేను, అవి ఎలా అల్లాలి ఏంది అని. మల్లెపూలు అంత చిక్కగా బాగా అల్లుతున్నావు, ఎలా అల్లుతావు అని నాకు అక్క అడిగింది నన్ను. పూలు అల్లేది ఏముందండి, ఫస్ట్ మామూలుగా మీరు ఏదైనా ఆకుల మీద అట్లా ఒకసారి నేను అల్లినట్టుగా ఒకసారి అల్లండి, అదే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను 2 విధాలుగా అల్లి చూపిస్తాను. ఇందాక అల్లిందో ఒక స్టైల్లో, ఇప్పుడు నేను అల్లేది ఇంకొక స్టైల్లో. 2 మెలుకులు వేస్తా చూడండి. ఇప్పుడు 2 విధాలుగా అల్లుతాను నేను మటుకు. నాకు ఒక మెలుకు మీద వచ్చు, 2 మెలుకు మీద వచ్చు. ఇప్పుడు దాకా మీకు చూపించాను కదా, ఇప్పుడు నేను అల్లుతా చూడండి స్పీడ్గా. నాకు స్పీడ్గా అల్లడం అంటే చాలా ఇష్టం. తొందరగా అల్లేస్తాను నేను పూలని. నాకు చిన్నప్పటి నుంచి పూలు అల్లడం బాగా వచ్చు కాబట్టి నేను స్పీడ్గా అల్లేస్తాను. మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ బాగా నేర్పింది కాబట్టి చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అయిపోయింది కదా, అందుకని అంత స్పీడ్గా అల్లేస్తున్నాను. ఇందాక అందుకే స్లోగా చూపించింది నేను. ఇంకో స్లోగా చూపించింది ఎందుకంటే మీరు చూసి నేర్చుకుంటారు అనుకోండి. పూలు అల్లేది నేర్చుకోవడం చాలా సింపుల్ అండి. ఆ వీడియోలో చూసి నేర్చుకోండి ఎలా వేసాను ఏందనేది. దారం మెలికాను నేను. నా గొంతు కొంచెం రాసింది, నేను వర్షానికి తడిసి, ఏమనుకోవద్దని కొంచెం అడ్జస్ట్ అవ్వండి. గొంతు బాగలేదు. పూలన్నీ అల్లేస్తున్నాను. అట్లా స్పీడ్గా అయినా కానీ అట్లా ఎలా మెలికేయాలి ఏందనేది ఒకసారి చూడండి, వచ్చేస్తుంది. ఒకసారి అల్లారంటే ఇంకా ఆటోమేటిక్గా మీకే వచ్చేస్తుంది పూలు అల్లడం. ఒకసారి అల్లేది చూసారంటే ఫస్ట్ పూల మీద కాకుండా మామూలుగా ఆకుల మీద ఏమన్నా మామూలు పూల మీద అల్లి చూపింది. తర్వాత మంచి పూల మీద అల్లండి. మొత్తం 6 మూరలు అయ్యాయి. 6 మూరలు పూలు అయ్యాయి, అల్లేసాను. ఇప్పుడు అవి సాంగ్ పెట్టాలి. దేవుడికి పెడదామని కోసుకొచ్చాను. శుక్రవారం కదా, దేవుడికి పెడదామని పూలని. ఇప్పుడు ఇంక స్నానం చేసి వచ్చేసి ఇల్లు శుభ్రం చేసుకున్నాం. పూలు అల్లేసి స్నానం చేసి వచ్చానండి. నేను శుక్రవారం రోజు మటుకు పసుపు ఉప్పు వేసి నీళ్ళల్లో దేవుడి రూమ్ వరకు ఆ నీళ్ళు వేసి తుడుస్తానండి. నేను బయట ఏమో మామూలుగా ఇల్లు తుడుచుకునే ఆయిల్ వేస్తాను, కానీ ఇంట్లో వాళ్ళ వరకు ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉంటే బయటికి వెళ్ళి కనపడద్దు అనేది నేను పసుపు ఉప్పు వేసి ఇల్లు తుడుస్తాను ఎప్పుడైనా కానీ. కారు వేసి ఇల్లు తుడిచేసుకుంటున్నాను శుభ్రంగా. ఇప్పుడు ఇల్లు తుడిచేది అయిపోయింది. ఇంకా ఫ్యాన్ వేసాను, తొందరగా ఆగిపోయింది.
ఇప్పుడు మామూలుగా కడప ముగ్గు వేసుకుంటున్నాను. ఇది మామూలుగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ తీయాలని నాకు అసలుకి ఏం తెలీదు. కానీ నేను అందరి వీడియోస్ చూస్తూ ఫాలో అయిపోయి పెట్టడమే, కానీ దీని గురించి నాకు ఫస్ట్ నుంచి ఏం ఆలోచన కూడా లేదు. కానీ నా పరిస్థితుల వల్ల, నాకుండే ఇబ్బందుల వల్ల పెట్టాల్సి వచ్చింది. కానీ చాలా వరకు నాకు చేత కాదు. ఏమన్నా తప్పులుంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కొంచెం ఏమైనా తప్పుగా చేసుంటే క్షమించండి. వీడియోస్లో ఏమన్నా నాకు వచ్చిన వరకు ట్రై చేస్తున్నాను. నాకు చాలా వరకు రాదు. వీడియోస్ ఎలా పెట్టాలి ఏందని అట్లాంటివన్నీ చాలా వరకు తెలియదండి. నేను కడప ముగ్గు వేసుకుంటున్నాను. మామూలుగా చిన్న ఏయో డిజైన్ వేసేసి రంగులు వేసేసుకుంటాను. ఓన్లీ శుక్రవారం, శనివారం రోజు చేసినా చేయకపోయినా శుక్రవారం, శనివారం మటుకు కంపల్సరీ ఉంటుందండి మా ఇంట్లో పూజ. డైలీ చేసినా చేయకపోయినా శుక్రవారం, శనివారం మటుకు ఇల్లు తుడుచుకోవటం అట్లా పూజ చేస్తుంటాను నేను. ఇది శుక్రవారం రోజు వీడియో. శనివారం రోజు వీడియో తీయనండి నేను. అంటే అది మామూలుగా సింపుల్గా చేసేసుకుంటాను. శనివారం రోజు వీడియో మటుకు తీయలేదు. ఇది శుక్రవారం రోజు వీడియో. కానీ నేను ఇంకా శుక్రవారం రోజు కాబట్టి స్పెషల్గా చేస్తాను. శనివారం రోజు మామూలుగా మాకు మాలకొండ సాంగ్ కదా, మామూలుగా నరసింహ సాంగ్ కాబట్టి శనివారం కూడా డైలీ చెయ్యాలి మాకు. మేము చేసుకుంటాము. కడుపు ముగ్గు వేసుకుంటున్నాను నేను ఇప్పుడు. డిజైన్ మొత్తం మామూలుగా చిన్న చిన్న డిజైన్స్ అట్లాంటివి వేస్తూ ఉంటాను నేను, నీట్గా ఉండాలని. నాకు అదొక అలవాటు. నాకు అట్లా నీట్గా చేసుకుంటేనే పూజ చేసుకోవడము. నేను మామూలుగా ముగ్గు వేయాలంటే ఇప్పుడు మామూలుగా షాపుల్లో దొరికే ముగ్గుగా వేయనండి. మామూలుగా ముగ్గు వేయాలంటే షాపుల్లో ముగ్గు వేయనండి. నేను మామూలుగా బియ్యం పిండి పట్టించుకొచ్చుకుంటాను. బియ్యంతో, స్టోర్ బియ్యం ఉంటాయి కదండి, వాటితోటి దేవుడి కాడ వేసే ముగ్గు మటుకు నేను బియ్యం పిండితోటే వేస్తానండి. చాలా ఊరు చాక్ పీస్ వేస్తారు, కానీ చాక్ పీస్ నేను అంతకుముందు వేసేదాన్ని. ఒక స్వామీజీ చెప్పాడు, దేవుడి ముందు ఎప్పుడు చాక్ పీస్ వేయొద్దమ్మా, ఒక సింపుల్గా ఒక ముగ్గు గీసినా కానీ నువ్వు బియ్యం పిండి వేసి ఇంకా దాంట్లో మామూలుగా ఎర్ర గుగ్గిలం అని ఉంటుందంట, అది కలిపేస్తే నీకు సాక్షాత్ దేవుడే దిగి వస్తాడు అని ఒకసారి నాకు మాలకొండ మీద చెప్పాడు. మేము మాలకొండ గుడికి వెళ్తే అక్కడ ఒక స్వామీజీ చెప్పాడు. ఇంకా అప్పటి నుంచి నేను మామూలుగా ఇంకా బియ్యం పిండి పట్టించుకొచ్చుకునేది బియ్యం పిండితోటే వేస్తాను నేను ముగ్గు. ఇంకా అప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయింది ఇంకా బియ్యం పిండి తేయటం. నేను ఇంకా ఎప్పుడు పూజ చేసుకోవాలన్నా, ఇల్లు తుడుచుకున్నా చాక్ పీస్తో గీసే అలవాటు ఇంకా అప్పటి నుంచి లేదు. నేను ఎంత లేట్ అయినా సరే ముగ్గే వేసుకొని ముగ్గుతోటే వేస్తాను. ఎందుకంటే నాకు కాన్ఫిడెంట్ కానుంచి ఇదే అలవాటు అయిపోయింది. ఇంకా అయిపోయింది ముగ్గు వేయడం. పసుపు పూసేసుకొని ఇంట్లో మామూలుగా తెల్ల టైల్స్ వేయించాము కదా, అందుకని కనిపించదని ముగ్గు నేను మామూలుగా పసుపు కొంత పూసుకొని మామూలుగా చిన్న ముగ్గు వేసుకుంటాను. దాని మీద కొంచెం కడుపు మీద, దాని మీద కడుపు మీద వేసుకొని మళ్ళీ దాని మీద అక్కడ కూడా వేసుకుంటాను నేను. గొంతు బాగా రాసిందని వర్షానికి బాగా తడిసాను నేను. పొలానికి వెళ్ళున్నాం, పొలంలో బాగా వర్షం పడింది, గాలి వల్ల తడుచుకుంటూ ఇంటికి వచ్చాను. బాగా వర్షానికి తడిసేసరికి కొంచెం బాగా గొంతు పట్టేసింది. కరెంటు పోయింది సడన్గా. ఇది వచ్చే ఈశాన్య మూలలో మామూలుగా దేవుడి కాడ, కడపలో ఈశాన్య మూలలో మామూలుగా బీరువా కాడ ఎక్కడ వేసినా వేయకపోయినా ఆ 3 దిక్కుల మట్టుకు వేసుకుంటాను నేను ముగ్గు మామూలుగా. ఎప్పుడైనా కానీ గ్యాస్ దుడిసేసుకొని గ్యాస్
శుక్రవారం రోజు డైలీ గ్యాస్ తుడవటం, రోలు కడుక్కోవటం నాకు బాగా అలవాటు. రోలు బూదించుకుంటాను, పొయ్యి బూదించుకుంటాను, అన్నీ ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని కర్రేసుకొని కడపలు బూదించుకోవడం నాకు అన్నీ నేను శుక్రవారం పాటిస్తాను. నాకు అది అలవాటేమో. నేను బీప్ పిండితోటే పెడతా కాబట్టి ముగ్గులు కూడా బీప్ పిండితోటే పెట్టేస్తాను. బొట్లు ముగ్గు బయట ముగ్గు కానీ అన్నీ కూడా కొంతమంది షాపుల్లో దొరికే ముగ్గు కొన్ని అవి పెడతారు, కానీ నేను ఇంకా బీప్ పిండితోటే నేను అన్నీ చేసేసుకుంటాను. ఇంకా అదే అలవాటు అయిపోయింది నాకు బీప్ పిండితోటే. ఇంకా అయిపోయినప్పుడు మామూలుగా నేనే బియ్యం నానేసుకొని ఇంకా మిక్సీ గిన్నెలో వేసేసుకుంటాను పొడి. ఇంకా జల్లెడ పట్టేసుకొని బరకగా వేసుకొని ఆరబెట్టేసుకొని వేసుకుంటాను నేను. ఇంకా అదే అలవాటు అయిపోయింది అన్నమాట. గ్యాస్ మీద కూడా కొంతమంది చాక్ పీస్తో గీసుకుంటారు. చాక్ పీస్తో అసలు వేయకూడదండి ఎక్కడ కూడాను. ముగ్గుతో బీప్ పిండితో వేసుకుంటేనే దేవుడు మంచిగా చూస్తాడు, కానీ చాక్ పీస్తో వేయకూడదంట. నేను అంతకుముందు తెలియ ముందు అట్లాగే వేస్తుండేదాన్ని. ఇప్పుడు చాక్ పీస్ వేయనండి నేను. ముగ్గుతోటే ఏ ముగ్గు వేసినా కానీ ముగ్గుతోటే వేసుకుంటాను నేను. ఇంక బయట అంతా అయిపోయినాయి, ఇప్పుడు దేవుడి కాడ వేస్తున్నాను. నాకు మినిమం ఇవన్నీ వేసేదానికి అరగంట పట్టుద్దండి స్నానం చేసిన తర్వాత. అందుకనే నేను శుక్రవారం రోజు అంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు కదా, నాకు డైలీ కుదరదు. డైలీ ఇంత నీట్గా చేసుకోవాలంటే శనివారం శుక్రవారం మటుకు నేను చేసుకునేదానికి అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంటాను. మామూలుగా కుదరదని, అందుకని నేను ఆ 2 రోజులే చేస్తాను. డైలీ చేసినా చేయకపోయినా మామూలుగానే చేసుకోవచ్చు, కానీ నాకేందో ఇంట్రెస్ట్ ఉండదు అసలు అలా చేయటానికి. నాకు మనసుకు రాదు. నాకు ఇట్లా నీట్గా ఉంటేనే మనసుకు వస్తుంది. అందుకని నేను అట్లాగే చేస్తాను. నేను ఆల్రెడీ రంగులు ఎప్పుడు తీసుకుంటుంటాను కాబట్టి రంగులతో వేసుకుంటాను. నాకు ఇట్లా రంగులతో వేసుకోవడమే చాలా ఇష్టము. కలర్ఫుల్గా బాగుంటాయని. అందుకని నేను రంగులు బాగా వాడుతాను కాబట్టి నాకు ఆడ ఎప్పుడు రంగులు ఉంటాయి. స్టాక్ పెట్టుకుంటాను నేను. అయిపోయి తెచ్చుకుంటూ ఉంటాను. స్టాక్ పెట్టుకుంటాను నేను. ఇట్లా రంగులు వేసుకోవడం నాకు చాలా ఇష్టం కాబట్టి బయట కానీ పొద్దున్నే బయట ముగ్గు వేసుకోవటానికి కానీ దీనికి కానీ అన్నిటికి కూడాను ఇదే అలవాటు అయిపోయింది నాకు బాగా. నేను ఎప్పుడు ముగ్గు వేసిన దేవుడి కాడ కానీ కడపలో కానీ పూలు పెట్టడం మటుకు నాకు బాగా అలవాటు. ముగ్గు వేసినప్పుడు ముగ్గులో పూలు పెట్టడం మటుకు నాకు అలవాటు అయిపోయిందండి. కడపలో కానీ ఎక్కడ దేవుడి కాడ వేసినా కానీ నాకు పూలు పెట్టడం బాగా అలవాటు. అట్లాగా అది ఒక అలవాటు అయిపోయింది. ఇప్పుడు ముగ్గు వేయడం అన్నీ అయిపోయినాయి కదా, ఇంకా నేను ఇప్పుడు పూలు తీసుకొచ్చి ఇంకా పూలు కట్ చేసి సాంగ్కి పెడదామని కట్ చేస్తున్నాను. దేవుడికి పెడదామని. మాకు నాలుకొండ స్వామి దేవుడు పెద్ద పటం లక్ష్మీదేవి పటం నేను పుట్టింటి నుంచి తెచ్చుకున్నాను. పెళ్ళైనప్పుడు పుట్టింటి నుంచి తెచ్చుకున్నాను ఆ పటము. నాకు పుట్టింటి నుంచి అప్పుడు లక్ష్మీదేవి పటం తెచ్చుకునేది ఉంది మా అత్తోళ్ళకి. ఒకసారి అంటారు కదండి సారీలో వాటిల్లో. అప్పుడు నేను తెచ్చుకున్న పుట్టింటి నుంచి తెచ్చిన లక్ష్మీదేవి పటము చూసారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. మల్లెపూలు అవన్నీ కలర్ఫుల్గా బాగున్నాయి. ఇంకా అవన్నీ దేవుడికి పెట్టేసేస్తున్నాను. నేను గవ్వలు శంఖాలు వచ్చేసి దేవుడి కాడ తీసుకున్నానండి. తాబేలు అట్లాంటివన్నీ నేను దేవుడి కాడికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి కొనుక్కొని వస్తూ ఉంటాను. గుర్తుకి దేవుడి కాడికి వెళ్ళినా ఏదో ఒకటి. ఒక దీపారాధన కుందునే పెట్టారని మీకు డౌట్ రావచ్చు. మా అత్తలకు ఒకటేనండి దీపారాధన కుందుని పెట్టేది. మాకు 2 లేదు ఆచారం, ఒకటేనంట. మేము ఒకటే కుందుని పెట్టుకుంటాం. ఇప్పుడు పూజ చేసే స్టార్టింగ్ నుండి నేను కాళ్ళకు పసుపు పూసుకుంటాను. కాళ్ళకు పసుపు పూసుకొని వాళ్ళు లేకుండా ముందు కాళ్ళకు పసుపు పూసుకుంటాను. నేను పూజ స్టార్ట్ చేసే ముందు అంతా అయిపోయిన తర్వాత కాళ్ళకు
పసుపు పూసుకునే అలవాటు ఉంది నాకు. పసుపు పూసుకున్న తర్వాత సాంగ్ పెట్టేసిన తర్వాత ఇంకా కుంకుమ బొట్టు పెట్టుకొని అక్కడే స్టార్ట్ చేస్తాను ఇంకా అన్నీ కూడా పూజ చేయడం ఇంకంతా. గొంతు బాగా పట్టేసింది. కుంకుమ బొట్టు కూడా పెట్టేసుకున్నాను ఇంకా. ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తాను ఇంకా. సగం సగమే కనిపిస్తుంది వీడియో, అంటే మామూలుగా వీడియో తీసుకున్న దానికి మామూలుగా మొబైల్ దాని మీద దీని మీద పెట్టేసినా కాబట్టి ఫేసు సరిగా కనిపించట్లేదు. దానికి ఒకటి మామూలుగా ఏదన్నా తీసుకున్న దానికి వీడియో తీసుకున్న దానికి ఏదన్నా కొనుక్కోవాలి, మామూలుగా స్టాండ్ ఏదన్నా కొంచెం పెద్దది కొనుక్కోవాలి. కడ్డీలు అయిపోయిన పూజ స్టార్ట్ చేశాను. కడ్డీలు అగ్గిపుల్లతోటి ఎప్పుడూ దీపారాజన వెలిగించకూడదండి, కడ్డీలతోటే వెలిగించుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కడ్డీలతోటే వెలిగించాలి. నేను పాలు ఎందుకు పెట్టానంటే లక్ష్మీదేవికి పాలు అంటే ఇష్టం కదా, అందుకని నేను పాలే పెడతాను ఎక్కువగా. శుక్రవారం రోజు మేము మామూలుగా అక్కడ పాలు తెచ్చుకుంటాము, ఆ పాలు గేదె పాలు తెచ్చుకుంటాం కదా, అవి నేను ముందుగానే తీసి పెడతాను శుక్రవారం రోజు కోసం. నేను 4 రోజులకు ఒకసారి తీసుకొస్తాను. అవి తీసి పెడతాం. ముందు మేము ఎంగిల్ చేయకముందే టీ పెట్టుకుంటాము, ఆ టీకి ముందుగానే వేస్తున్నాము. అయిపోయింది పూజ చేయడం. డైలీ చేయలేకపోయినా శుక్రవారం శనివారం మటుకు డైలీ ఇలా చేస్తాను నేను. మీరు ఎలా చేసుకుంటారో మీ ఇంట్లో నాకు పూజ కామెంట్ పెట్టండి. మా ఇంట్లో మటుకు ఇలా జరుగుతుంది పూజ. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. ఎలా ఉందో చెప్పండి. పూజ ఎలా చేశాను, ఇల్లు శుభ్రం ఎలా చేసుకున్నాను అన్నీ చూసి చెప్పండి కామెంట్. వీడియో తీస్తున్నాను, కరెంటు పోయింది. చూడండి చీకట్లో ఎలా ఉన్నాడో. దీపరాజన చేశాక దీపరాజన కాంతులు ఎంత బాగా కనపడుతున్నాడు దేవుడు. మీకు చూపిద్దామని చెప్పి ఇంక నేను అట్లాగే ఉంచేసాను, కరెంటు పోయినాడని. ఓకే అండి, బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి.